కామారెడ్డి జిల్లాలో నిన్న కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షాల దాటికి పోచారం డ్యాంకు వరద పోటెత్తింది. ఈ క్రమంలో పోచారం ప్రాజెక్టుకు గండిపడింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ముంపు గ్రామాలను అప్రమత్తం చేశారు అధికారులు. పోచారం డ్యాంకు ఇరువైపులా కోతకు కురవడంతో గండిపడినట్లు వెల్లడించారు. గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయని, పోచారం డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం కామారెడ్డి జిల్లాలో నిన్న కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షాల దాటికి పోచారం డ్యాంకు వరద పోటెత్తింది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి పట్టణంలో దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి, అంటే నిన్న రాత్రి కాస్త తెరిపినిచ్చినప్పటికీ ఉదయం నుంచి భారీగా వర్షం మళ్లీ కురుస్తుండటంతో కామారెడ్డి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఈ పోచారం ప్రాజెక్టుకు నిన్న బుంగ పడింది. అయితే ఆ ప్రాజెక్టుకు ఇరువైపులా బుంగ పడడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఇప్పటికీ అప్రమత్తం చేశారు. అయితే రాత్రి కాస్త వరద తగ్గడంతో ప్రస్తుతం 47,000 క్యూసెక్కుల వరద వస్తుంది. అక్కడ బుంగ నుంచి నీరు పారకపోవడంతో అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ త్వరితగతిన ఆ బుంగలను పూడ్చేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సానికి రోడ్లన్నీ లింగంపేట, సదాశివనగర్, నాగిరెడ్డిపేట మండలాల్లో రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల వల్ల కామారెడ్డి, ఎల్లారెడ్డి, గాంధారి, జుక్కల్లోని పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇక కామారెడ్డి జాతీయ రహదారి 44 వన్ వే పైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బికనూర్ జంగంపల్లి వద్ద హైవే మీద వరద నీరు నిలిచిపోవడంతో అక్కడ రాకపోకలు నిలిపివేసి వన్ వే నుంచి ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దానిపైన పూర్తిగా నీరు రావడంతో అక్కడ వన్ వే ఏర్పాటు చేశారు. కాస్త వాహనదారులు కూడా సంయమనం పాటించాలని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఉదయం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో జిల్లాలోని పెద్దవాగు చాలా వాగులు వంకలు పొంగిపొరుతున్నాయి. అటు ప్రాజెక్టుల్లో కూడా పెద్ద సంఖ్యలో వరద వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో దిగువన గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గొర్రె కాపర్లు, గేదెల కాపర్లు, అలాగే చేపల వేటకు వెళ్లకుండా అధికారులు వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు. ఆ పరివాహక ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇటు జుక్కల్, ఎల్లారెడ్డి పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జుక్కల్ ఎమ్మెల్యే జుక్కల్లో ఉండి పూర్తిగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. మొత్తానికైతే ఇటు కామారెడ్డి పట్టణంలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కామారెడ్డి పెద్ద చెరువుకు భారీగా వరద వస్తుంది. పెద్ద చెరువుకి గండి పడితే మాత్రం కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అశోక్ నగర్, పంచముఖి కాలనీలు ఇప్పటికే కాకతీయ, గోసంగి, ఇంద్రనగర్ కాలనీలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కామారెడ్డిలో నెలకొంది. కామారెడ్డిలో ప్రస్తుతం వర్షం సద్దు మనకపోతే మరింత మనం చూస్తున్నాం. చూడొచ్చు, అక్కడ చూస్తే వెహికల్స్ అన్ని ఆగిపోయి ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది. దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే అధికారులు రాత్రి నుంచి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కావచ్చు, అలాగే కామారెడ్డి ఎస్పీ కావచ్చు హైవే పైననే ఉండి, ఎందుకంటే ఇది ప్రధాన జాతీయ రహదారి 44 కావడంతో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వెళ్లేటువంటి పెద్ద హైవే కావడంతో అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ ఉండి ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పని చేస్తున్నారు. ఎందుకంటే ఇటు మెదక్ జిల్లా, ఇటు కామారెడ్డి జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల వరదలు ఒక్కసారిగా అనూహ్యంగా ఊహించని రీతిలో హైవే పై నుంచి
వరద వెళ్లటంతో హైవే పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల హైవే పైన పూర్తిగా నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాంట్లో నుండి ప్రయాణికులను వెళ్ళనీయకుండా ఇప్పటికే అధికారులు అక్కడ ఉండి వన్ వే రూట్ ని ఏర్పాటు చేశారు. కామారెడ్డికి వచ్చేటువంటి హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చేటువంటి ప్రజలకు మాత్రం వేరే రూట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇటు రామాయంపేట, ఎందుకంటే హైదరాబాద్ నుంచి రామాయంపేటగా కామారెడ్డికి రావాలి. రామాయంపేటలో కూడా వాగులు వంకలు పొంగి పొల్లుతున్నటువంటి పరిస్థితి. హైవే పైన నీరు రావడంతో ఇటు పూర్తిగా నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, హైదరాబాద్ ఆ హైవే పూర్తిగా వరదల నేపథ్యంలో దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో భారీ వాహనాలు వెళ్తాయి, 4 వీలర్స్ వెళ్తాయి. ఆ ప్రాంతంలో వెళ్ళేటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి, అప్రమత్తంగా వెళ్ళాలని చెప్పేసి అధికారులు హైవే పైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నుంచి అత్యవసరమైన పరిస్థితులు ఉంటే తప్ప ఇటువైపు వచ్చే వాళ్ళు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి హైదరాబాద్ కు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా కాస్త తమ ప్రయాణాలను తగ్గించుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ఇవాళ కామారెడ్డి జిల్లాలో సీఎంతో పాటు సీఎం ఏరియల్ సర్వే చేయనున్నారు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలు కూడా కామారెడ్డిలో పర్యటించనున్నారు. కామారెడ్డిలో పూర్తిగా పరిస్థితులు చేజారిపోయాయని చెప్పవచ్చు. పూర్తిగా చాలా కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ప్రజలంతా తమ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. జిఆర్ కాలనీలో కావచ్చు, హౌసింగ్ బోర్డ్ కాలనీలో కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు చేరడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. తమకు నిత్యావసర వస్తువులు కూడా అందించాలి, తమకు భోజన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి వారంతా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కామారెడ్డిలో ఉన్నటువంటి పెద్ద చెరువులో ఇప్పటికే భారీగా వరద వస్తుంది. పెద్ద చెరువుకు గండి పడితే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఇప్పటికీ అధికారులు కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఇటు ప్రజాప్రతినిధులు కూడా వారికి సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోచారం ప్రాజెక్టుకు వరద కాస్త తగ్గినప్పటికీ ఈ వర్షాలు మళ్ళీ ఊపందుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వర్షాలు ఎక్కువగా పడితే మాత్రం వరద ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ లోపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోచారం ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఇరువైపులా, అంటే ఇప్పటికే దాదాపు 115 ఏళ్లు పూర్తయినటువంటి ప్రాజెక్టు, అది చాలా చాలా పురాతనమైనటువంటి ప్రాజెక్టు, నిజాం హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టు. చాలా సందర్భాల్లో అధికారులు దానికి మరమ్మతు చేయాలని చెప్పి సూచించినప్పటికీ ఇప్పటికీ ఆ పనులు జరగలేదు. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్లడ్స్ వల్ల అది ఎప్పుడు తెగుతుందోనన్న భయంతో ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలైతే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అక్కడ ఉందని చెప్పవచ్చు. వరలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.